ఎడారిలో సెలయేర్లు. మే 17వ తారీఖు. 40 ఏండ్లైన పిమ్మట సీనాయి పర్వతారణ్యమందు దేవదూత అతనికి అగుపడెను. రమ్ము, నేనిప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపుదునని అతనితో చెప్పెను. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 30వ వచనం నుండి 34వ వచనం వరకు. ఒక్కోసారి దేవుడు మనల్ని కొంతకాలం పాటు మన పనిలో నుండి ప్రక్కకు తప్పించి ఊరుకుండి తిరిగి సేవ చేయడం కోసం కొన్ని విషయాలు నేర్చుకోమని ఆదేశిస్తాడు. ఇలా ఎదురు చూస్తున్న కాలం అంతా వ్యర్థమైందని అనుకోవడానికి వీల్లేదు. పూర్వం ఒక రౌతు శత్రువుల బారి నుండి తప్పించుకొని పారిపోతూ కొంతసేపటికి తన గుర్రానికి కొత్త నాడాలు కొట్టడం తప్పనిసరి అని గ్రహించాడు. అతని వివేకమేమో ఆలస్యం లేకుండా ముందుకు సాగిపోమని గొడవ చేసింది. అయితే అంతకంటే ఎక్కువైన వివేచనా శక్తేమో కమ్మరి పనివాని కొలిమి దగ్గర ఆగి ఆ నాడా వేయించుకోవడమే మంచిదని బోధించింది. వెంట తరిమే వాళ్ల గుర్రపు డెక్కల చప్పుడు దగ్గరలో వినిపిస్తూనే ఉన్నప్పటికీ కొద్ది నిమిషాలు ఆగి ఆ నాడా కొట్టించే వరకు నిలబడ్డాడు. ఇక శత్రువులు 100 గజాల దూరంలోకి వచ్చేసారనగా గుర్రం మీదికి లంఘించి మెరుపులాగా మాయమయ్యాడు. అతను అక్కడ ఆగడం వల్ల అయిన ఆలస్యం అతని వేగాన్ని పెంచిందని అతనికి తెలుసు. ఎన్నోసార్లు మనం పరిగెత్తాలని ఉవ్విళ్ళూరుతున్నప్పుడు దేవుడు మనల్ని ఆగమంటాడు. తర్వాత వచ్చే మజిలీ కోసం ప్రయాణాన్ని జాగ్రత్తగా ఆలోచించుకొని పనిచేయమంటాడు. ఓర్పుతో ఓపికగా వేచి ఉండాలి. తరువాత మెట్టు స్పష్టంగా కనబడేదాకా హృదయపు చెవులకు దేవుని మాటలు ఆహ్వానిస్తూ సాగిపోమ్మనేదాకా ఆశతో నిరీక్షణతో వేచి ఉండాలి. ఆశ అడుగంటనీయక దేవుడు నీకు మార్గదర్శి కనుదృష్టి ఆయన నుండి తొలగిపోనీయక దొరికేదాని కోసం వేచి ఉండాలి. దొరికేది ఒకవేళ ఈరోజేనేమో. భవిష్యత్తు ద్వారం దేవుడు తెరిచే క్షణం ఇంకెంతో ఆలస్యం లేదేమో. వేచి ఉండాలి, ఇంకా వేచి ఉండాలి. చాలాసేపు కనిపెట్టాము. దేవుడు తన గుప్పిలి విప్పినంత వరకు వేచి ఉండడంలో తప్పు లేదు. వేచి ఉండాలి, ఇంకా వేచి ఉండాలి. దేవుడు జాగు చేయడు. ఆయన తలుపు తెరవడం కోసం నేను వేచి ఉన్నట్టు ఆయనకు తెలుసు. ప్రియ సహోదరుడా, నీ జీవిత ప్రయాణంలో కొన్నిసార్లు చిన్న చిన్న మజిలీలు దేవుడు అనుమతించినందుకు బాధపడవద్దు. అక్కడ నీవు కొంచెం విశ్రాంతి తీసుకొని కొన్ని అమూల్యమైన పాఠాలు నేర్చుకొని రెట్టింపు వేగంతో ముందుకు వెళ్ళినట్లు దేవుడు కృప చూపిస్తున్నాడని అర్థం చేసుకునే కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమెన్.